హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, ఈరోజు పొద్దున్నే లేచినాము. ఎందుకంటే ఈరోజు నిన్న మొన్న వర్షం వచ్చింది కదా. వర్షం వచ్చేసరికి వచ్చిన వర్షానికి ఆ ఎడ్లను నిన్న పొద్దున్న దాకా ఈ రేకుల కింద దొడ్లనే కట్టేసినాము. కట్టేసరికి ఎట్లుంటుంది ఇక పదును నిన్న పొద్దున్న దాకా ఆ వానకు అవి టాయిలెట్ ఆ పెండ గడ్డి అంత చికాకు ఉన్నది. అవంతా గట్టిగా ఊకుతూనే ఆరుతుంది ఆ రేకుల కింద, లేకపోతే ఆరదు. అందుకోసమని మొక్కి చీపురు కట్ట పట్టుకున్నాము. ఈ పెద్ద చీపురు కట్ట అయితే సరిగ్గా పోదు కదా, నీళ్ళ తడి అదంతా. మళ్ళీ చీకటి ఉన్నది చూడండి, ఇంత పొద్దుగాల లేచినాము. ఇవాళ 4:30, 5 అయింది. అట్లయితేనే పని తీరింది, లేకపోతే తీరకపోవు. ఒకళ్ళం ఊకుతా అంటే ఒకళ్ళం ఎత్తుతాము. ఇక మొక్క చీపురు గట్ట పట్టుకొని ఎంత గట్టిగా నీళ్లు లేకుండా లొంటలల్లో కానీ బుడద కానీ నీళ్లు లేకుండా ఊకిన తర్వాతకి మళ్ళీ ఈ వర్షం పడకపోతే మనం అట్నో ఇట్నో ఊకినా సరిపోద్ది. కానీ ఈ చిన్న చీపురు గట్టలతోనే ఒకవేళ వర్షం వచ్చినప్పుడు మేము మాత్రం ఇలా పొద్దుగాల లేచి అట్లా లేకుండా తడి లేకుండా ఊకితేనే కొంచెం ఆరినట్టు అవుతుంది, లేకపోతే ఆరదు అది. ఇంకా వెలుతురే రాలేదు, చీకటి ఉంది కదా, తెల్లారలేదు కాబట్టి చీకటి వచ్చింది. వీడియో కూడా మనం బాయక్కడ పని ఉన్నా కానీ ఇంట్లో రేకుల కింద ఎడ్లను కట్టేసిన బర్రెలను కట్టేసిన కొంచెం ముందే లేచి పని చేసుకోవాలి, లేకపోతే పని తీరదు. మన చేతుల్లో ఉంటుంది కదా ఏదైనా. ఇగో ఇంటి ముందు కూడా సేమ్ అంతే ఊకినాము, లేకపోతే అంత గలీజుగా ఉంటుంది, జారి కూడా పడతాము. ఊకిన తర్వాతకి ఎంత వర్షకాలమైనా వర్షం వచ్చినా కూడా అలుకు చల్లాలి. అలుకు చల్లక మాత్రం తప్పదు. పలసగానైనా కొంచెం అలుకేసుకోవాలి. అసలు ఇలా విషయం ఏంటిదంటే, నేనేమనుకున్నా, చిన్నోనికి స్కూల్ ఉంది, పండుబాబుకు స్కూల్ ఉంది అనుకొని పొద్దున్నే లేచినాము. స్కూల్కు వాడిని రెడీ చేయాలి కదా, మళ్ళీ వ్యాన్ మిస్ అవుతుంది, బాక్సులు కట్టాలి. మళ్ళీ ఇవాళ కొంచెం వర్షం రావట్లేదు కదా, చిలక దగ్గరికి ఇట్లా పోయేది ఉంటుందేమో, పొద్దుగాల లేచి పని చేసుకుందాం అన్నట్టుగా లేచినాము. ఎంత వర్షం వచ్చినా కూడా పెండ కలిపి పలసగానే చల్లుకుంటాము. పల్లెటూర్లలో అస్సలు చల్లకుంటుండము. ఈ వర్షం వచ్చింది కదా, పదనైందని చల్లకుంటా మాత్రం అస్సలు ఉండము. చల్లకపోతే అంత మంచిగా అనిపించదు. ఇంటి ముందు ఇట్లా ఈ ఇంటి ముంగట ఈ నేల ఉన్న వాళ్ళకి వర్షాకాలం కానీ వర్షం వచ్చినప్పుడు కానీ అంత చికాకు చీదర ఉంటుంది. మనం ఇంటి ముందు నీట్గా చేసినా, ఇంట్లో నీట్గా చేసినా మనం ఆడవాళ్ళమే చేసుకోవాలి. మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఏదైనా కూడా. మనం అంత గలీజు ఎక్కడక్కడ చిందరవందరగా చేస్తే గలీజుగా ఉంటుంది కదా. అందుకోసం అని పొద్దుగాల లేచినాం. నేను కొంచెం ఏదైనా తెల్లవారుజామున పని ఉందనగానే పొద్దున్నే లేస్తాము. ఇక ఊకిన చల్లిన ముగ్గేసినాము. ఇక్కడ ఏమైందంటే, మాకు నిన్న వర్షం వచ్చిందని చెప్పిన కదా, ఆ వర్షం వచ్చేటప్పుడు అసలు నల్ల వచ్చేది మేము చూసుకోలేదు. వర్షం వచ్చేసరికనే ఇంట్లో ఉన్నా నేను. నల్ల వచ్చేది చూసుకోకపోయేసరికనే నల్ల వచ్చిపోయింది. నల్ల వచ్చిపోతే దాన్ని నేను మినరల్ వాటర్తో బియ్యం కడుగుతాను. నల్ల రాకపోయేసరికనే బియ్యం కడుగుడు తప్పదుగా. బియ్యం కడగకపోతే ఎట్లుంటుంది, ఏ నీళ్ళతో కడగాలన్నట్టు మినరల్ వాటర్ క్యాన్తోనే నీళ్లు కడిగినాము. నీళ్లు కడుక్కున్న తర్వాత బియ్యం కడిగిన మినరల్ వాటర్తోనే కడిగి, ఎందుకంటే ముందే కొంచెం మనం బియ్యం కడిగి పెట్టుకుంటే నానుతుంది కదా అన్నము. బియ్యం నాని అన్నం మంచిగా అవుతుంది. అందుకోసమని నేను ముందు బియ్యం కడుగుతాను. బియ్యం కడిగి కొద్దిసేపు నానిన తర్వాతకి మళ్ళీ గ్యాస్ కడ క్లీన్ ఇట్లా చేసి ముట్టి వచ్చలే అన్నట్టుగా ముందు బియ్యం కడిగి పెట్టాను. నేను ఎప్పుడైనా కూడా బియ్యం కానీ కూరగాయలు కానీ ముందు అవి చేసి పెట్టుకున్న తర్వాతకినే గ్యాస్ ముట్టిస్తా. ఎందుకంటే ఒక్కసారి గ్యాస్ కాడ ఉండి పని మొత్తం చేసుకోవచ్చు, లేకపోతే అస్సలు మంచిగా ఉండదు. మనకి ఇంట్లో పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు కానీ, మనకు బయట చిలక పని కానీ, బయట డ్యూటీ పోయే వాళ్ళు కానీ ఉంటారు కదా. అట్లాంటి పనులు ఉన్నప్పుడు మనం ఒక్క అడుగు ముందుగా లేవాలి, లేస్తేనే పని తీరుతుంది, లేకపోతే మాత్రం పని తీరదు. ఇంతసేపు నేను బియ్యం పక్కకు కడిగి పెట్టిన కదా, నేను చెప్పిన కదా, బియ్యం ముందు కడిగి పెట్టిన తర్వాతకి కొంతసేపు అయిన తర్వాతకి గ్యాస్ ముట్టియాలని. నేను అందుకోసమనే బియ్యం కడిగి పక్క పెట్టిన తర్వాత గ్యాస్ కాడ ఇవన్నీ ఉన్నాయి. ఏమైందంటే, నేను నైట్ గ్యాస్ కడిగిన తర్వాతకి మా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిరని టీ పెట్టేసరికనే కొంచెం గ్యాస్ మీద మళ్ళీ పడ్డది. ఇక మళ్ళీ కడుగుతాం ఏంలే అన్నట్టుగా సపరేట్గా పడుకున్నాను. నేను నైట్ మళ్ళీ కడగలేదు దాన్ని. ఇప్పుడు అవన్నీ తీసేసి అంతా తుడిచిన కొన్ని నీళ్ళు చల్లిన ముందు. అవి తుడిచిన తర్వాతకి మళ్ళీ గ్యాస్ ముట్టించుకోవచ్చులే, ఓకే ఏం కడతాం, మళ్ళీ వంట అయిపోయిన తర్వాత కడగవచ్చులే అన్నట్టుగా. మనం గ్యాస్ కాడ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే మనం వంట చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. లేకుంటే గ్యాస్ కాడ చిందరవందర అక్కడ ఉంచి మనం వాటిని వంట స్టార్ట్ చేస్తే మాత్రం అస్సలు మనకు మంచిది కాదు, మంచిగా కూడా ఉండదు. మనం ఇంటి దగ్గర పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అసలు ఎంత పని చేసినా పని తీరదు. ఎంత పని చేసినా కూడా మళ్ళీ ఇంట్లో పని అన్న లెక్కనే పోతుంది. ఏం పని చేస్తాను అమ్మ, ఇంట్లో పనే కదా, ఒకటే బాగా చేస్తాను అన్నట్టు చేస్తారు. అదే మనం 1 రోజు 2 రోజులు ఇంట్లో
పని ఎటన్నా ఊరికి పోయినా ఎటన్నా లేకపోయినా పెళ్ళికో పేరంటాలకో పోయినా కూడా ఇంట్లో చూడు ఎంత చిందరవందరగా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది ఇంట్లోకి మన విలువ. మనం చేసినప్పుడు తెలియదు. ఈలోపు ఇక నేను అంత గ్యాస్ కాడ అంతా క్లీన్ చేసి తర్వాతకి బియ్యం ఇందాక కడిగిన బియ్యం ఉన్నాయి కదా అవి పెడితే ఇంతలో మా చిన్నోడు పాలు తెచ్చిచ్చిండు నాకు. పాలు మా దగ్గర పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే మేము పాల వాడికలు పడతాము. వాడికలు పట్టినాక ఆ పాలు తెచ్చిచ్చిండు, బర్రె పాలే. కొంచెం మా ఇంటికి దూరం ఉంది వాళ్ళ ఇల్లు, అందుకోసమనే బాటిల్ పట్టుకొని పోయి ఆ సైకిల్ మీద పోయి బాటిల్ పట్టుకొని పోయి తెస్తాడు వాడు రోజు పాలు. ఈ తెచ్చిన పాలను చాయ్ పెడతాను, ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షం వచ్చింది కదా, మళ్ళీ చలికాలం ఒకటి. ముందు చాయ్ పెట్టుకొని తాగుతున్న తర్వాతకి కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకుంటే ఈ చలికి చాయ్ తాగంది మాత్రం అస్సలు బాగుండదు. గ్యాస్ మీద నేను చాయ్ పెట్టిన గ్యాస్ తక్కువ పెట్టి అన్నం కూడా పెట్టిన. ఈ లోపు అంట్లు తోముకొని వద్దాము. ఇక మళ్ళీ అంట్లు అంటే చిందరవందర ఉంటే మళ్ళీ కూర వండుతందుకు దానికి దీనికి అంట్లు కావాలి కదా, చాయ్ తాగుతుంది కూడా. అందుకోసమనే ఈ లోపు నేను అంట్లన్నీ పొద్దున లేవగానే ఫస్ట్ అంట్లు బయటేసిన నేను. ఈ లోపు ఇక మళ్ళీ ఈ అన్నం చాయ్ అయ్యేసరికనే అంట్లు తోముకొని వస్తా అన్నట్టుగా అంట్లు తోమిన తర్వాతకి మళ్ళీ కూరగాయలు ఇట్లా చూసుకోవాలి కదా. ఈ అంట్లన్నీ చిందరవందరగా ఉంటే ఇంటి నిండా మళ్ళీ పని చేసుకోబుద్ది కాదు. మళ్ళీ అయినా మనం ఇప్పుడు చాయ్ తాగుతుంది కానీ కూరగాయలు కట్ చేస్తుంది కానీ అంట్లు కావాలి కదా, అందుకోసమని అవన్నీ తోముకున్న తర్వాతకి నేను చెప్పిన కదా కూరగాయలు కట్ చేసి ముందే పెట్టిన నేనని. ఆ టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం చికెన్ ఉంటే ఆ చికెన్లో ఆ టమాటాలు వేసి కర్రీ చేసిన. మా చిన్నోడు నేను కలిపినో లేదా అని మళ్ళీ వానికి తెలియక వాడొచ్చి మళ్ళీ వాడు దాన్ని కలబెట్టిండు. నేను మా చిన్నోనికి స్కూల్ ఉందనుకొని తొందర ఫాస్ట్గా పొద్దున 4:30 5 గంటలకు అట్లా లేచి పని స్టార్ట్ చేసిన. లాస్ట్కి వచ్చేసరికి చిన్నోడు ఏమన్నాడంటే